చాలా వరకు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం అనేది జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే 1946లో తిమింగలాల వేట క్రమబద్ధీకరణకై అంతర్జాతీయ ఒప్పందం. ఎందుకోసమంటే సముద్ర జలాల్లో సహజ సిద్ధంగా దొరికే జీవించే తిమింగలాలను కాపాడాల్సిన ఆవశ్యకత ఉందనేది ఒకటి. ఎందుకోసమంటే ఈ తిమింగలాలను వేటాడడం అనేది అమానవీయం. ఎందుకోసమంటే ఆ జాతులు అంతరించినట్లయితే సముద్ర ప్రాణులకు రక్షణ లేకుండా పోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రావడం అనేది జరిగింది. ఆ తర్వాత 1959లో అమెరికా మరియు రష్యాలో అంటార్కిటికా ఒప్పందాన్ని కోరుకున్నాయి. ఎందుకంటే అంటార్కిటికా ఖండంకి వెళ్ళి అక్కడ ఎటువంటి ప్రయోగాలు చేయకుండా, అణ్వస్త్ర పాఠవ పరీక్షలు చేయకుండా దాన్ని పర్యావరణ పరిరక్షణ కోసమే ఉంచాలా. ఏ దేశం కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడ పరిశోధనలు ఏమైనా చేసినా అక్కడి వాతావరణం దెబ్బతీసే విధంగా చేయకూడదనేది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కూర్చుకున్న ఒప్పందం. ఆ తర్వాత 1972లో ప్రపంచ సాంస్కృతిక సహజ వారసత్వ పరిరక్షణ ఒప్పందం. ప్రపంచ సాంస్కృతిక సహజ వారసత్వ పరిరక్షణ ఎందుకోసమంటే వారసత్వంగా వచ్చే పర్యావరణ ఏదైతే ఉన్నాయో ఇవి టెక్నాలజీ పేరు చెప్పి వాటిని ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది. ఈ టెక్నాలజీ పేరు చెప్పి ధ్వంసం చేయడం అనేది సరైనది కాదు. దానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇది ఒక ఒప్పందం కూర్చుకుంది. 73లో వన్యప్రాణుల అక్రమ వాణిజ్యం పైన ఒప్పందం. ఎందుకోసమంటే తృతీయ ప్రపంచ దేశాల్లో అటవీ సంపద ఎక్కువ ఉంది కాబట్టి అది అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేయడం, అమానవీయ కోణంలో వాటికి చంపివేయడం అనేది ఏదైతే జరుగుతుందో వాటికి అక్రమ వాణిజ్యం అనేది దానిపైన కూడా ఉక్కుపాదం మోపడం అనేది జరిగింది. ఎందుకోసమంటే పర్యావరణ సంతులనాన్ని కాపాడాలంటే వీటన్నిటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి రాజ్యంపై ఉందని చెప్పి ఐక్యరాజ్యసమితి చెప్పడం జరిగింది. 1979లో దీర్ఘశ్రేణి సీమాంతర వాయు కాలుష్య నివారణ ఒప్పందం. ఇంతకుముందే చెప్పినట్లు పారిశ్రామికీకరణ అనేది మొదట ఐరోపా ఖండంలో ప్రారంభమైంది. దాని ఫలితాలు ఏదైతే పర్యావరణ కాలుష్య రూపంలో వచ్చినాయో, జల కాలుష్యం, వాయు కాలుష్యం ఏదైతే వచ్చిందో వీటి మూలంగా ఐరోపా ఖండంలోని దేశాలు ముందు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత అవే దేశాలు తృతీయ ప్రపంచ దేశాల్లో పారిశ్రామికీకరణ కోసం తమ యూనిట్లు నెలకొల్పి అక్కడ సరి అయిన మెజర్మెంట్స్ తీసుకోకుండా, పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోకుండా అక్కడ కూడా కాలుష్యాన్ని ఇచ్చేసినాయి. దీంతో సజీవంగా చెప్పాలంటే 3 మైల్ ఐలాండ్ తీసుకోండి, ఆ తర్వాత భోపాల్ గ్యాస్ ఉదంతం తీసుకోండి, ఇటువంటి చెర్నోబిల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్కడ మానవ మనుగడకే సమాధానం ఇది చేస్తున్నాయి. కాబట్టి వాయు కాలుష్య నివారణ ఏదైతే ఉందో దాని మూలంగా కొత్త రోగాలు రాకుండా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందని చెప్పి చేయడం జరిగింది. ఆ తర్వాత సముద్ర చట్టంపై యుఎన్ ఒడంబడిక. సముద్ర మార్గాల గుండా కనుక పోవడం రావడం, ఆ తర్వాత వాటి పర్యావరణానికి హాని కలగని రీతిలో పరిరక్షించాల్సిన బాధ్యత అనేది ఉంది. 1985లో ఓజోన్ పొర సంరక్షణకై వియన్నాలో ఒప్పందం జరిగింది. ఓజోన్ పొర ఎటువంటిది? ఎందుకోసమంటే మన భూమండలం నుంచి కనుక చూసినట్లయితే ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, ఆయనో ఆవరణం, మెసో ఆవరణం అని చెప్తారు. ఈ 3-4 పొరల లోపల ఏదైతే ఓజోన్ ఉంటుందో అది సూర్యరశ్మిని భూమిపై నేరుగా పడకుండా అది కాపాడడం అనేది జరుగుతుంది. ఈ పారిశ్రామిక వ్యర్థాలు ఉత్పత్తులు ఏదైతే వదిలివేయడం అనేది జరుగుతుందో వాటి మూలంగా ఏదైతే భూమండలంలో వేడెక్కడం జరుగుతుందో, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందో అది జరగకుండా ఉండాలంటే పరిశ్రమలు తమ నియంత్రణలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి పర్యావరణానికి సంబంధించి మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి కూడా ఇది చేయడం జరిగింది. అందుకోసం ఓజోన్ పొర ఉన్నప్పుడు మానవ మనుగడ ఉంటుంది. ఓజోన్ పొర కనుక దెబ్బతిన్నట్లయితే మానవ మనుగడ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనేది కూడా ఒక దీనిగా చెప్పడం అనేది జరిగింది. తర్వాత వచ్చేసరికంటే 1987లో అప్పటి నార్వే ప్రధాని శ్రీమతి గ్రో హార్లెమ్ బ్రంట్లాండ్ ఒక నివేదికనిచ్చింది. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పడం జరిగింది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని దేన్ని చెప్తారంటే సమ్మిళిత వృద్ధి జరగాలంటే ఇప్పుడున్న వనరులు భావితరాల వారికి అందించాలంటే ధ్వంసం చేయని రీతిలో ఉపయోగిస్తూ వాటిని భావితరాలకు కాపాడి పెట్టాల్సిన ఆవశ్యకత ప్రస్తుతం ఉన్న తరంపై ఉందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఐరోపా ఖండంలో అయితే పారిశ్రామికీకరణ జరిగిందో ఆ తర్వాత వాటి పరిణామాలు రావడం జరిగిందో, అమెరికాలో అటువంటి దేశాల్లో కూడా అయితే వచ్చినాయో వాటి ఫలితాల మూలంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత 1989లో అపాయకర వ్యర్థాలు తొలగింపు సీమాంతర చలనాలపై నియంత్రణకై బ్రస్సెల్స్ ఒప్పందం. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో ఒక ఒప్పందం జరిగింది. ప్రత్యేకించి పారిశ్రామికీకరణ మూలంగా వెలువడి అపాయకరమైన వ్యర్థాలు, ఆ వ్యర్థాలు వదిలేసేస్తే మానవ మనుగడకు సమాజం అక్కడ భూమండలానికి ప్రమాదకరం. తర్వాత వాటి తొలగింపు ఎట్లా ఉండాలా? సీమాంతర చలనాలు అంటే గ్యాసెస్ అనుకోండి, ఇంకా కెమికల్స్ అనుకోండి, ఇంకా ఏదైనా ఒక దేశం నుంచి ఇంకొక దేశం వైపుకు దాని ప్రభావం చూపితే దాని రాకుండా
ఎటువంటి చర్యలు తీసుకోవాలా, దాని బాధ్యతలు ఏ రకంగా మనం ఇచ్చేయాలనేది కూడా ఈ ఒప్పందంలో ఉంది. ఇది 1989లో తీసుకోవడం జరిగింది. ముందు ఐరోపా ఖండంలోని దేశాలు దీని అమలుకు ముందుకు వచ్చినాయి. ఎందుకోసమంటే వారు మొదట ప్రభావితులు కావడం జరుగుతుంది. ఆ తర్వాత పర్యావరణ ఒప్పందాల్లో అన్నిటికంటే కీలకమైనదిగా 1992 రియో డి జెనీరో బ్రెజిల్లో జరిగినటువంటి ఒప్పందం అని చెప్తారు. ఈ ఒప్పందం జీవ వైవిధ్య పరిరక్షణ కోసం అజెండా 21 అనే దాన్ని రూపొందించింది. దీనికి విస్తృతమైన ప్రచారం లభించింది. దాదాపు 8,000 మంది జర్నలిస్టులు, 10-15,000 మంది దేశాధినేతలు, తర్వాత సంస్థల అధిపతులు అందరూ వెళ్ళి భూగోళం యొక్క పరిరక్షణ ఏ రకంగా చేసుకోవాలి, దానికి సంబంధించి అభివృద్ధి చెందిన దేశాల బాధ్యత, అభివృద్ధి చెందుతున్న దేశాల బాధ్యత, మరి పర్యావరణం కోసం ఏదైతే గ్లోబల్ వార్మింగ్ ఉందో కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత, అంటే నీటి కాలుష్యం కానివ్వండి, వాయు కాలుష్యం కానివ్వండి, జల కాలుష్యం కానివ్వండి, ఆ తర్వాత పారిశ్రామిక వ్యర్థాల నివారణ కోసం ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు అనుకోండి, వీటిపై చర్చ జరిగితే అభివృద్ధి చెందిన దేశాలకే ఎక్కువ బాధ్యత ఉంది. పారిశ్రామికరణ అవి ఎక్కువ ఉన్నాయి, గ్లోబల్ వార్మింగ్ కూడా అవే కారణంగా ఉన్నాయి, లేకపోతే మానవ మనుగడ రాబోయే 50 సంవత్సరాల్లో అంతరించిపోయే ప్రమాదం ఉందనేది కూడా అక్కడక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే 1997కి వచ్చేసరికంటే క్యోటో ఒప్పందం జపాన్లోని క్యోటో నగరంలో జరిగింది పర్యావరణ పరిరక్షణ కోసం. ఆ తర్వాత మాంట్రియల్ ఒప్పందం అని చెప్తారు, మాంట్రియల్ కెనడా దాంట్లో జరిగింది. తర్వాత వీటన్నిటికంటే ముందు 1972లో స్టాక్హోమ్ సమావేశం, నార్వే రాజధాని స్టాక్హోమ్లో ఒక సమావేశం అనేది ఏర్పాటైంది. దీనికి 10 అంశాలు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ, అడవుల సంరక్షణ, ఇది పర్యావరణానికి భంగం కలిగిన రీతిలో తీసుకోవాల్సిన చర్యలు, ఆ తర్వాత రాజ్యాల బాధ్యత, అంతర్జాతీయ సంస్థల బాధ్యత, ఆ తర్వాత అడవుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, కొత్తగా గ్రీనరీ డెవలప్మెంట్ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలా, సముద్ర ప్రాణులు వన్యప్రాణి రక్షణ, ఆ ప్రాంతాలలో ప్రత్యేక జోన్లుగా ప్రకటించడం, ఆ తర్వాత వేటలు నిషేధించడంతో పాటు అక్కడ వన్యప్రాణులను కాపాడడం. ఈ రకంగా ప్రతి రాజ్యం వాలంటరీగా తనకు తాను ముందుకొచ్చి ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రపంచ భూభాగంలో 33% తగ్గకుండా అడవుల సంరక్షణ అనేది ఉంచాలి. ఈ అటవీ సంరక్షణ ఉన్నప్పుడు అక్కడ జీవావరణంలో ఉన్నటువంటి పక్షులు, జంతువులు ఇవన్నీ అవుతున్నాయి, వాటన్నిటి సంరక్షణ చేయాల్సిన బాధ్యత, ఆ తర్వాత నీటి వనరుల సంరక్షణ చేయాల్సిన బాధ్యత, ఇవన్నీ ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లో రావడం అనేది జరిగింది. తర్వాత వచ్చేసరికి 1997లో తిరిగి నైరోబి, కెన్యా రాజధాని నైరోబిలో తీసుకోవడం జరిగింది. ఈ నైరోబి ఒప్పందం కూడా అది జియో ఎకానమిక్ ఆర్గనైజేషన్, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ అని చెప్తారు. అంటే జీవ వైవిధ్యానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఎట్లా నిర్వహణ చేయాల్సి ఉంటుంది, ప్రస్తుత వనరులను దెబ్బతినకుండా, పారిశ్రామికీకరణ చేస్తే పర్యావరణానికి హాని కలగకుండా ఏ రకంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనేది కూడా చెప్పడం అనేది జరిగింది. వీటన్నిటిని మనం పరిశీలించి చూసినట్లయితే పర్యావరణ సమస్య తీవ్రత రోజు రోజుకు పెరగడం అనేది అక్కడ మనం చెప్పవచ్చు. తర్వాత వచ్చేసరికి 1994లో కైరో ఒప్పందం ఏదైతే ఉందో, ఈజిప్ట్ రాజధాని కైరోలో జనాభా పెరుగుదల అభివృద్ధి చెందడం, దాని జనాభా పెరుగుదలకు అభివృద్ధికి గల సంబంధాన్ని వివరించింది. జనాభా పెరుగుదల పర్యావరణ హాని చేస్తుంది, పర్యావరణ ధ్వంసం చేయడం మూలన అభివృద్ధి మందగించిపోతుంది. కాబట్టి జనాభాను స్థిరీకరించుకోవాలంటే ప్రతి దేశం తన వంతు బాధ్యతగా ప్రయత్నం చేయాల్సి ఉంటుందని చెప్తారు. ఆ తర్వాత బీజింగ్ కాన్ఫరెన్స్ అవుతుందో స్త్రీల హక్కుల గురించి చేయడం జరిగింది. స్త్రీల బాధ్యత పురుషుల కంటే ఎక్కువగా పర్యావరణ రక్షణలో ఉంటుంది, కాబట్టి వారిని కూడా సరైన దృక్పథంలో పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పట్టణీకరణకు సంబంధించి వచ్చిన అంశాలు కూడా రావడం జరిగింది. నగరాల్లో జనాభా పెరిగిపోతూ ఉంది. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల కంటే జనాభా పట్టణ ప్రాంతాల్లోనే పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ పోటీకి అనుగుణంగా ప్రతి రాజ్యం తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. ప్రతి రాజ్యం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల లోపల వ్యవసాయ ఆధారిత కానివ్వండి, అక్కడి వనరుల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు మైగ్రేషన్ అనేది ఉండదు, వలస అనేది ఉండదు. ఈ వలస లేకపోవడం మూలన అక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వలసలు ఏదైతే ఉన్నాయో ఇది ఆపాలి అంటే అక్కడ స్థిరపడేటట్లు చూడాలి. స్థిరపడేటట్లు చూడాలంటే ఉపాధి కల్పన అవకాశాలు చూడాలి. అక్కడ ఉపాధి కల్పనతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ప్రధానమని చెప్తున్నారు. ఇప్పుడు 2035 నాటికి భారతదేశ జనాభా కూడా 35% పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో 30% నుంచి 50% కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇది యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ UNFPA చెప్పడం అనేది జరిగింది. దీంతో పట్టణాల్లో ఇంకా ఎక్కువ ఒత్తిడి పెరిగి
అక్కడ రవాణా సదుపాయాలు కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, ఆరోగ్యంపై కానివ్వండి కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు వైఫల్యం చెందే ప్రమాదం కూడా ఏర్పాటవుతుంది అన్నట్లు. ఈ క్రమంలో కూడా ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కనుక చూసినట్లయితే పర్యావరణ స్పృహ అనేది పెరిగి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు కూడా వెలిసినాయి. గ్రీన్ పాలిటిక్స్ అనేవి స్వచ్ఛంద సంస్థలు కూడా వెలవడం అనేది జరిగింది. వీటి కృషి మూలంగా దాదాపు ఐక్యరాజ్య సమితి కానివ్వండి, ఇంకా ఇతర ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌండేషన్స్ నిధులు ఇవ్వడం అనేది జరిగింది పర్యావరణ పరిరక్షణ కోసం. ప్రజల లోపల కూడా చైతన్యం అనేది పెరగడం అనేది జరిగింది. అయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నటువంటి బహుళజాతి సంస్థలు ఏదైతే తమ అభివృద్ధి కోసం తమకు అనుకున్న సాంకేతిక పరిజ్ఞానం కోసం దాన్ని వినియోగించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నియంత్రణలో ఉంచుకోవడం కోసం పర్యావరణ పరిరక్షణను నిర్లక్ష్యం చేయడం మూలాన ఈ కొత్త సమస్యలు రావడం అనేది జరిగింది. రెండోది వచ్చేసరికంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయాల్లో కనుక చూసినట్లయితే పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉందో ఇప్పుడున్న పరిస్థితికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రజల్లో చైతన్యం కూడా తక్కువగా ఉండడం, ప్రత్యేకించి జనాభా విషయంలో చూసినట్లయితే సాంప్రదాయకబద్ధపరమైన మతపరమైన భావాలు జనం లోపల ఉండి ఏదైతే జనాభా పెరిగిపోతుందో మౌలిక సదుపాయాల కల్పన తగ్గిపోయినప్పుడు, తరిగిపోతున్న వనరులకు పెరుగుతున్న జనాభాకు మధ్య సమతుల్యం లోపించినప్పుడు అక్కడ తాగడానికి నీటి ఇబ్బంది అవుతుంది, గృహవసతి అవుతుంది, విద్య, వైద్యం, మౌలికంగా మనిషి మనుగడ కోసం ఏదైతే ఉన్నాయో ఆ ప్రమాణాలన్నీ దిగజారిపోయి ప్రపంచవ్యాప్తంగా ఒక అశాంతి నెలకొనే సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రత్యేకించి ఇప్పటికిప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఉద్గారాలు తగ్గించడం కోసం అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు బాధ్యతగా వాటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి పశ్చిమ ఐరోపా రాజ్యాలు, అమెరికా ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్నాయి. కాబట్టి మనం వీటిని కనుక పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ ఈ నిబంధనకు ఇవి ఒప్పుకోవడానికి ముందుకు రావడం లేదు. ఎందుకోసం అంటే, ఒకళ్ళు పారిశ్రామికరణ మూలంగా ఇది ఎంత ప్రక్రియ నడుస్తుంది కాబట్టి వాటి ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధిలో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలనే అంశం అనేది కనుక పరిశీలించి చూసినట్లయితే వీటిని తగ్గించుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్యగా ఉంది. ఎందుకోసమంటే అవి మూసుకుంటే ఆ పరిశ్రమలు మూతపడి తమ ఆధిపత్యం అనేది తగ్గిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఆ రాజ్యాలు తమ తమ దేశాల అజెండా లోపల ఉన్నప్పటికీ, ఐక్యరాజ్యసమితి అజెండాలో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో వెనకాడడం అనేది జరుగుతుంది. కొత్తగా కనుక చూసినట్లయితే తూర్పాసియా ప్రాంతాల్లో కూడా చైనాతో పాటు దాని చుట్టుపక్కల దేశాలు, జపాన్, కొరియా ఇవన్నీ కూడా పారిశ్రామికీకరణనే జరిగింది. దాంతో ఏమైపోతుందంటే క్రమక్రమంగా పర్యావరణ పరిరక్షణ ఏదైతే ఉందో ఈ పరిరక్షణ చాలా ఇబ్బందికరమైన అంశంగా మారింది. కాబట్టి ఆధునిక దీని లోపల వచ్చేసరికంటే ప్రజా చైతన్యం అనేది, ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ స్థాయిలో విద్యా సంస్థలు, ఆ తర్వాత మీడియా, ఇంకా సామాజిక బాధ్యత గల సామాజిక వర్కర్లు, ప్రజా సంఘాలు ఇవన్నీ కలిసి ప్రతి దేశం విధిగా తమ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ కోసం ముందుకు వచ్చినప్పుడే ఇది అవుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా అయితే శాస్త్రీయ పరిశోధనలు చేసే సంస్థలు అయితే ఉన్నాయో అవి ఇచ్చిన సూచనలతో తప్పకుండా పాటించి తమకున్న స్థాయిలో ఇది చేయాల్సి ఉంటుంది. అందుకోసమే గ్లోబలైజేషన్ క్రమం అనేది వచ్చిన తర్వాత థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అనేది వచ్చింది. అంటే పర్యావరణ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ తమ ప్రాంతంలో ఉన్న సమస్య ఏది దాన్ని గుర్తించి దాని పరిరక్షణ కోసం మనం కృషి చేసినప్పుడే అక్కడ పర్యావరణానికి మనం పరిరక్షించుకునే వాళ్ళు అవుతాం. లేకపోతే పర్యావరణ సమస్య అనేది ఉత్పన్నమై మానవ మనుగడకే ప్రమాదం అనేది అవుతుంది. దీనికోసం ప్రపంచ రాజ్యాలన్నీ ఏకాభిప్రాయానికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. లేనిచో ఈ సమస్య ఇదే విధంగా కొనసాగి మానవ మనుగడకే సవాలు చేసేదిగా ఉందని చెప్పవచ్చు. ఎందుకోసమంటే మన దేశంలో కూడా పర్యావరణ ఉద్యమాలు కనుక తీసుకున్నట్లయితే చిప్కో ఉద్యమం, ఆ తర్వాత రాజేంద్ర సింగ్ తీసుకుంటే రాజేంద్ర సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన వాటర్ ప్రొటెక్షన్కి సంబంధించి, ఆ తర్వాత మహేష్ చంద్ర మెహతా, ఆ తర్వాత వచ్చేసరికంటే చాలామంది పర్యావరణవేత్తలు, వందనా శివ, ఇటువంటి వాళ్ళందరూ ఈ అయితే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా పరిశ్రమలు, నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమంలో ఉన్నటువంటి మేధా పాట్కర్ వీళ్ళందరూ ఈ ఉద్యమాల కోసం పర్యావరణ పరిరక్షణ ముందుకు వచ్చి బాధ్యతగా చేయడం జరిగింది. వారు ఏదైతే చూపెండ్లో అది ప్రతి వ్యక్తి బాధ్యతగా తీసుకున్నప్పుడే అది సాకారం అవుతుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.